విష్ణుకాంత నోము కథ ప్రారంభ. ఒక బ్రాహ్మణ పడుచు తమ్మునకు పెండ్లి నిశ్చయము ఎప్పుడైనను అప్పుడు ఆమె భర్తకు జబ్బు చేయుచుండెను. అట్లనేక సమయములందామె తమ్ముని వివాహ ప్రయత్నముకు ఆటంకము రాగా భర్తకు జబ్బు చేయుటచే బంధువులు విసిగిపోయినారు. మరొక పెండ్లి ముహూర్తము నిశ్చయించినప్పుడు కూడా ఆమె భర్తకు ప్రాణం మీదకి వచ్చెను. కాని ఆమె అది లెక్క చేయక భర్తనింట విడిచి తాను తమ్ముడి పెండ్లి చూచుటకు పుట్టింటికి పోవుచుండెను. దారిలో విష్ణుకాంత చెట్టు పువ్వులు రాలియుండగా ఆమె వాటిని త్రొక్కుకొనుచూ పోవుచుండెను. అంతలో విష్ణుకాంతము నోము నోచిన పూలను కాలరాచిపోవుచున్న యువతిని చూడుడు, చెరువులోన చెంగలువులారా ఎన్న మాటలను విన్నామమ్మా విష్ణుకాంత, కన్నానమ్మా విష్ణుకాంత. ప్రియమైన భర్తకు ప్రాణం మీదికి వస్తే చాపను చుట్టి నట్టింట పెట్టి చిన్న తమ్ముణ్ణి పెండ్లి చూడ ప్రయాణమైన పడితిని చూస్తిమి. వింతగా ఉందో విష్ణుకాంత ఎన్న మాటలను వినిపించినను వాటిని లెక్క చెయ్యకుండా ఆమె ఆగకుండా పెండ్లికి వెళ్ళి తిరిగి వచ్చుచు విష్ణుకాంత దగ్గర ఆగి ముందనిన మాటలకు అర్థమేమిటి అని అడిగెను. అప్పుడు ఆ వృక్షరాజు ఆమె పూర్వము విష్ణుకాంత నోము నోచి ఉల్లంఘన చేయుటచే తమ్ముడి పెండ్లికి భర్తకు అనారోగ్యము కలుగుచున్నదని, లోపము లేకుండగా నోమును తిరిగి నోచి వాయనమివ్వవలెనని తెలిపెను. ఆమె అట్లే అని నోము తిరిగి నోచుకొని ఏడాది అయిన తరువాత ఉద్యాపనము చేసుకొని నిత్య కళ్యాణము పచ్చతోరణముగా నుండెను. ఉద్యాపనము. విష్ణుకాంతకు 13 జోడుల నేతిగారెలను నైవేద్యము పెట్టి ఇంకొక 13 జతల నేతిగారెలను ముత్తైదువులకు దక్షిణ తాంబూలములతో వాయనము ఇవ్వవలెను. విష్ణుకాంత నోము కథ సమాప్తః. విష్ణుదేవతార్పణమస్తు.